ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. ఇక నిన్న ఈ ప్రభాస తీర్థాన్ని చేరినటువంటి యాదవులు, అక్కడ ఉన్నటువంటి పాండవులు, వారి మధ్య సంభాషణ మొత్తం సాగింది కదా. దాని జనమేజయుడు అడుగున్నాడు, సో వారి మధ్య అసలు ఏం జరిగింది ఏంటి చెప్పవయ్యా అని. అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, సముద్ర తీర్థాల్లో పవిత్రమైనది ప్రభాస తీర్థం. అక్కడ చేరిన యాదవ వీరులు పాండవుల చుట్టూ చేరి కూర్చున్నారు. పిమ్మట ఆవు పాలు, మొల్లపూలు, చంద్రుడు, తామర తూళ్ళు, వెండి, ఈ వెండి వంటి తెల్లదనం కలిగి హలాయుధుడైనటువంటి బలరాముడు శ్రీకృష్ణునితో అన్నాడు, ఆచరించిన ధర్మం అభ్యుదయ కారణం కాదు, ఆచరించిన అధర్మం పరాజయ కారణమో కాదు. మహాత్ముడి యుధిష్ఠిరుడు నారపట్టలు కట్టి జడలు ధరించి వనంలో బాధలు పడుతున్నాడని చెప్పేసి బలరాముడు అంటున్నాడు. అధర్మపరాయణుడిని దుర్యోధనుడు భూమిని పరిపాలిస్తున్నాడు. అతనిని భూదేవి తనలో కలుపుకోవటం లేదు అంటే వాడు ఇంకా సావట్లేదు. మందబుద్ధులు ఇది చూచి ధర్మం చేయటం కంటే అధర్మం ఆచరించడం మేలని చెప్పేసి భావిస్తారు. దుర్యోధనుడు ప్రతిదినం వృద్ధిని పొందుతుంటే ధర్మజుడు రాజ్యాన్ని కోల్పోయి దుఃఖిస్తుంటే మనుషులు ఏం ఆచరించాలి అనే సందేహం వారిలో కలుగుతుంది. చాలామంది ఇదే అంటారు మనలో కూడా, మంచేసి ఏం ఉపయోగం, వాడు చూడు అబద్ధాలు చెప్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి చెప్పి నిజాలు చెప్పి ఇదిగో నేను అయిపోయానని చెప్పేసి పాపం బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక ధర్మరాజు సాక్షాత్తుగా యమధర్మరాజు కుమారుడు. ధర్మాన్ని సత్యాన్ని ఆశ్రయించి దానశీల అయి ఉన్నాడు. ధర్మజుడు రాజ్యాన్ని సుఖాన్ని విడుస్తాడు, కానీ ధర్మాన్ని విడువడు. ధర్మాన్ని విడిచి ఎవడు అభ్యుదయాన్ని పొందగలడు? భీష్ముడు, కృపుడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు కుంతీపుత్రులను రాజ్యం నుంచి వెడలగొట్టి సుఖాన్ని అనుభవిస్తున్నారు. భరతకుల వృద్ధులకు నింద ఆగుగాక, వారి బుద్ధి ఎల్లప్పుడూ పాపం వైపే సాగుతోంది. పాపాత్ముని ధృతరాష్ట్రుడు పరలోకంలో పితరులను కలిసి తన చర్యలను ఏ విధంగా సమర్థించుకుంటాడు? పాండుపుత్రుల పట్ల నేను సక్రమంగా వ్యవహరించాను అని చెప్పగలడా? రాజ్యం నుంచి వెడలగొట్టి మోసగించిన దానికి సమాధానం అతని వద్ద ఏముంది? నేత్రాలతో ఏ పాపం చేయడం వల్ల నాకు అంధత్వం వచ్చింది అని అతను బుద్ధి ఆలోచించడం లేదు. కుంతీపుత్రుని రాజ్యానికి దూరం చేసి భూతలంపై మళ్ళీ రాజులలో పుడితే నా దశ ఎట్లుంటుంది అని ఆలోచించడం లేదు. విచిత్ర వీరిని పుత్రుడైన ధృతరాష్ట్రుడు, అతని పుత్రుడైన దుర్యోధనుడు ఆ క్రూరమైనటువంటి పనులు చేసి పితృలోకంలో బంగారం వలె మెరిసే వికసించిన పూలు గల వృక్షాలను నిశ్చయంగా కలలో చూస్తున్నారు. అంటే వాళ్ళకి చావు దగ్గరకు వస్తుందని అర్థం. దృఢస్కందాలు, విశాల నేత్రాలు గల పెద్దలు భీష్మాదులు ధృతరాష్ట్రుడు ఏ విషయం ప్రశ్నిస్తాడో అది ఆచరించడం లేదు. సోదర సహితుడై ఆయుధధారి అయినటువంటి యుధిష్ఠిరుని పట్ల భయంతో మోసంతో వనానికి పంపాడు. గొప్ప బాహువులు గల శత్రువులను శస్త్రాస్త్రాలు లేకుండా చంపగల భీమసేనుణ్ణి సింహనాథుని శత్రుగణాలు ఒక్కసారిగా మలమూత్రాలు విడుస్తారు. వేగవంతుడైన ఆ భీముడు ఆకలి దప్పికల చేత మార్గ సంచారం చేతను బలహీనుడైనాడు. ఈ భయంకర వనవాస ఘోరాన్ని స్మరిస్తూ యుద్ధ సమయంలో ఎవరిని ప్రాణాలతో విడువడు అని నా అభిప్రాయం. అంటే భీముడి గురించి చెప్తున్నాడు. ఇతని బలంతో పరాక్రమంతో సమానమైన వాడు వేరొకడు భూమిపై లేడు. చలిగాలి ఎండ వీడిచి ఇతని శరీరం ఎప్పుడు కృషించింది, కానీ యుద్ధంలో శత్రువులలో ఒక్కని కూడా విడువడు. పూర్వ దిగ్విజయ యాత్రలో ఒక్కడే భీముడు రాజులందరినీ సేనతో సహా జయించి తిరిగి వచ్చాడు. ఈనాడు నారబట్టలు కట్టి ఆ వేగం తగ్గి అడవిలో కష్టాలు అనుభవిస్తున్నాడు. సముద్ర తీరంలో దక్షిణ దిక్కున ఎదిరించిన రాజులందరినీ కూడా జయించిన సహదేవుడు తాపస వేషధారియే దిగులుతో ఉన్నాడు. నకులుడు ఒక్కడే పడమర దిక్కునటువంటి రాజులందరినీ యుద్ధ నిపుణతో జయించాడు. ఇప్పుడు కందమూల ఫలాలతో జీవయాత్ర సాగిస్తున్నాడు. జడల కట్టి మాసిన శరీరంతో ఉన్నాడు. ద్రౌపదిని యాగంలో యజ్ఞవేది నుంచి పుట్టిన ద్రౌపది సుఖాలకు యోగ్యురాలు. పతివ్రత అయిన ఇదే వనంలో దుఃఖాన్ని ఎలా సహిస్తోంది? ధర్మ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతల పుత్రులైనటువంటి వీరు సుఖాన్ని అనుభవించడానికి యోగ్యులై ఉండి కూడా వనవాసం చేస్తూ మోసగింపడి సుఖానికి దూరమయ్యారు. భార్యతో సోదరులతో సహా ధర్మరాజు ద్యూతంలో ఓడిపోయాడు. అనుచరులను కోల్పోయాడు. అవినీతి పరాయణుడైనటువంటి దుర్యోధనుడు వృద్ధిని పొందుతుంటే పర్వత సహితమైనటువంటి భూమి ఎందుకు కుంగిపోవటం లేదో నాకు తెలియటం లేదని చెప్పేసి బలరాముడు అంటున్నాడు. నాకు తెలిసి పాండవుల గురించి బలరాముడు ఎంత పాజిటివ్గా మాట్లాడి నేను ఇప్పుడే ఎంత వినటం. ఇక రేపుడు వాటిని డిస్కస్ చేద్దాం.